ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక అనే మాటను మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నామండి. అయితే ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మనం శ్రద్ధగా చేస్తున్నామా, నిర్లక్ష్యంగా చేస్తున్నామా, బద్దకిస్తూ చేస్తున్నామా, సోమరితనంగా చేస్తున్నామా అనేది మనం గ్రహించుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక ఎవరు శ్రద్ధగా పనిచేశారు, ఎవరు అశ్రద్ధగా చేశారు అనేది మనం చూసుకున్నట్లయితే యాకోబు గారు శ్రద్ధగా చేశారు కాబట్టి అంతకంతకు ఆశీర్వాదం పొందుకున్నారు. యాషావు గారు అశ్రద్ధ గలవాడు, బుద్ధిగల కన్యకలు బుద్ధి కలిగి శ్రద్ధగా చేశారు కాబట్టి దేవునితో కొనుకోబడ్డారండి. బుద్ధి లేని కన్యకలు అశ్రద్ధగా ఉన్నారు కాబట్టి భూలోకంలో విడవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీలు పత్రిక 5:15లో మనం చూసుకున్నట్లయితే దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వకోకుండా మనం దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క పనిని, దేవుని యొక్క సన్నిధిని కూడా మనం అశ్రద్ధగా చేసేవారిగా ఉండకూడదు. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.